నాకు నడిచే ఓపిక లేదు, నా వల్ల కావడం లేదయ్యా. నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదా, చాలా నీరసంగా ఉంది. అబ్బా, 2 బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వండి. కొంచెం ఓపిక పట్టు లక్ష్మి. ఇవాళ ఎలాగైనా ఒక్క పుస్తకం అన్న అమ్మి నీ ఆకలి తీరుస్తాను. కథల పుస్తకాలు, బిస్కెట్ ప్యాకెట్ పుస్తకాలు, వంటల పుస్తకాలు, జాగ్రత్త. కథల పుస్తకాలు, జోకుల పుస్తకాలు, ముగ్గుల పుస్తకం ఒకటి ఎంతండి? 20 రూపాయలండి. ఓ 5 పుస్తకాలు ఇవ్వండి. ఇదిగండి. నువ్వు చదవ్వా? నాకు బుక్స్ చదివే అలవాట్లేదు. అలాంటప్పుడు ఈ బుక్స్ కొనకుండా డబ్బులు ఇచ్చి ఉంటే అతను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కదా. అలా ఇస్తే అతను తీసుకోడు. లక్ష్మి తిను. కళ్ళు లేకపోయిన పుస్తకాలు అమ్ముకుని వాళ్ళ ఆకలి తీర్చుకుందాం అనుకుంటున్నాడు. అతనికి అడుక్కునే ఆలోచన లేదు. అతను అడగకుండా దానం ఇచ్చి అతని ఆత్మాభిమానాన్ని హర్ట్ చేయలేను. ఏంటిదంతా? అలా దించద్దండి బాబు. అది లెక్క. ఎవడి వరంగల్ వినాయకుడు? మన ఊరు ఎమ్మెల్యే బావా. కత్తి. ఈ బ్లడ్ డొనేషన్ ఏంటో. ఏడవా, చెప్పినా కదా అయిపోతుంది. పో. ఏం బిర్యానీ తిని కూర్చున్నట్టు కూర్చున్నావు? పో అన్న, నేను ఆ ల్యాండ్ మీద ఆధారపడి మనసులో పెట్టుకోవే అన్నా. ఈ ఇల్లేంటి రామ్ గోపాల్ వర్మ రాత్రి సినిమా లొకేషన్ లా ఉంది. హాయ్, హౌ ఆర్ యూ? ఏర్పాట్లు ఎట్లున్నాయి? మంచి బందోబస్తు ఉన్నాయిలే. బయట జాతరలా ఉంది, నేనేమో మేకపోతలా ఉన్నాను. టోటల్ గా నా బలిలా ఉంది. పెండ్లి కని పిలిచి బలి ఇస్తామని ఎట్లా అనుకున్నావు? నన్ను బలి చేసి పెళ్లి చేయకూడదని దీంతో వచ్చాను. ఏందది? ఇది పొలిటీషియన్ చేతిలో పవర్ లాంటిది, పోలీస్ చేతిలో గన్ లాంటిది, టీవీ నన్ను చేతిలో కెమెరా లాంటిది. నువ్వు చెప్పిన వాళ్ళంతా మమ్మల్ని చూస్తే ఉత్సవస్తారు. నేను ఎంత చెప్పినా మీకు అర్థం అవ్వలేదంటే నేనేం చెప్పినా మీకు అర్థం అవ్వదు. మీ చెల్లికి నాకు మధ్య ఏం జరగలేదని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్. ఏయ్, మా చెల్లెల గురించి మాకు తెలుస్తుంది. అది గోల్డ్. గోల్డ్ అయితే నగలు చేయించుకోండి, లేకపోతే మన పొరంలో తాకట్టు పెట్టుకోండి. నన్ను మాత్రం టార్చర్ పెట్టకండి. గుడ్ బై. హలో, ఏం ఒప్పుకుంటూ బయలుదేరుతున్నావు? ఇదేం పబ్లిక్ గార్డెన్ అనుకున్నావు? అని ఇష్టం వచ్చినప్పుడు రానికి పోనీకి బాబుతో మాట్లాడే పోవాలి. ఏం జరగలేదని చెప్పాను కదండి. మేము కూడా చెప్పినాం, మీ ఇద్దరికి పెండ్లైతుందని ఊరంతా. అరే, ఏం జరగలేదని చెప్పినా కూడా అది వినిపించుకోండి. నిన్న చెప్పేడుండే, ఒక దినం లేట్ అయింది. నేనైతే మీరెందుకు తొందరపడ్డారు? పెండ్లికి ముందు మీరు తొందరపడినారు అనుకుని మేము తొందరపడినాం. అయినా మీతో మాట్లాడడం వేస్ట్. మీ నాన్నగారితో మాట్లాడతాను. బాపు దాకా ఎందుకు లేబావా? బావా అనకండి, బండపూతులు తిండి బ్రష్ చేసుకున్నట్టుంది. ఆయనంత దూరం వచ్చినండి. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళానా? అచ్చా, పోతావా? ఓ, మా బాపుని చూసినావు అనుకో, ముందు నీ మాట పడిపోతుంది, తర్వాత చెడ్డీ చల్లగా అయిపోతుంది, చక్కగా అయిపోతావు. ఓ, ఏంటి బెదిరిస్తున్నారా? ఆయన నీ భయంతో రాలేదు, ప్రూఫ్ తోటి వచ్చాను. సార్, మీకు దండం పెడతా సార్, ప్లీజ్ సార్. సార్, మీకు దండం పెడతా, నేనే తప్పు చేయలేదు సార్. నన్ను వదిలేయండి సార్. సార్, నా మాట నమ్మండి సార్, ప్లీజ్ సార్. సార్, ఏం చేయలేదు సార్ నేను. సార్ 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 నన్ను ఏం చేయొద్దని చెప్పండి సార్. సార్, వదిలేయండి సార్ నన్ను. సార్ సార్ నన్ను ఏం చేయండి సార్. సార్ 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 ఈయన గాడ్ ఫాదర్ అనుకుంటే బ్యాడ్ ఫాదర్ లా ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలి?
ఎవడ్రా అది? నాయనా అదే చెప్పినాం కదా సుబ్బు సుబ్బు అని సుబ్బు. ఏయ్, వాడు పెండ్లికి ఒప్పుకునేదాకా నోకండ్రా. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు, పోయి రెస్ట్ తీసుకో. నువ్వేం టెన్షన్ పడకు బావా, అన్ని అనుకున్నట్టుగానే జరుగుతాయి. నువ్వు అన్న పిలుస్తున్నా. ఆ, స్నానం చేసండి, భోంచేద్దాం. నేనేమన్నా దసరాకు వచ్చిన కొత్తలో అనుకుంటున్నారా? అయినా మీరు నాకు హైదరాబాద్ ఏం చెప్పారు? మీ నాన్నకి చెప్పి సాయం చేస్తున్నారు, ఇప్పుడు టవల్ ఇచ్చి స్నానం చేయమంటున్నారు. హలో, నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీకు కామెడీగా ఉందా? తోకుంది. తోక. మీ ఇంట్లో పెద్దోళ్ళు వైలెన్స్ చేస్తే చిన్న న్యూసెన్స్ చేస్తున్నారు. ఇదిగోండి. రేపు ఉదయాన్నే నాన్నతో మాట్లాడతాను, డోంట్ వరీ. నన్ను క్షమించు నాన్న. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. అసలు ఏం జరిగిందంటే నువ్వేం చెప్పక్కర్లే, నాకంతా ఎరికే. అది కాదు నాన్న. జరిగేది ఎట్లయినా జరుగుతుంది, అది నేను చూసుకుంటాలే. మీ నాన్నగారితో మాట్లాడారా? మాట్లాడాను. జరిగిందంతా చెప్పారా? ఆ అవకాశం నాకు ఇవ్వలేదు. అవకాశం ఇవ్వలేదా? మరి ఎంతసేపు ఏం మాట్లాడుకున్నారు? చెప్పాలని ట్రై చేశాను, కానీ వినిపించుకోలేదు. ఫ్యామిలీ అవతల మాట వినకుండా బతికేస్తున్నారు. కుర్రోడు సన్నగా 6 ప్యాక్స్ తోటున్నాడు కదని వలేసి పెట్టుకుంటానికి నీ నీటిలో చేపను కాదు తిమింగ్లాన్ని అవసరమైతే నవ్వులేస్తాను. నీ పర్సనాలిటీకి ఇలాంటి మాటలు సూట్ అవ్వలే, గానీ ఏం చేద్దామో చెప్పండి. మీరేం చేస్తారు? సెన్న నెత్తి మీద రెంటుకుంటే శవా కొట్టిన చివరి బంతిలో అయిపోయింది నా పరిస్థితి. మీ నాన్నతో మాట్లాడి కాదు పోట్లాడైనా సరే తెలుసుకుంటాను. కానీ త్వరగా చెక్. గెలవడానికి ఆడ్డం వస్తే సరిపోదు, ప్రత్యర్థిని 10 ఎత్తులకు ముందే పసిగట్టి పడగొట్టే సత్తా ఉండాలా. ఈ జిల్లాలోని నిన్ను గెలిచే మగాడు ఎవడున్నాడు బావా? ఆట ఇంకా అయిపోలేదు. చెక్మేట్. పది ఎత్తుల వరకు ఆలోచించగలరని మీ గురించి మీరే చెప్పారు. 11 ఎత్తు నేను ఆలోచించాను. నన్ను గెలిచేటి మొగోడు లేడన్నావు కదా బావా, చూడు నా మాట తీరును బట్టి ఆట తీరు కనిపెట్టి గెలిచిండు. ఇంతకంటే మొగోడు దొరుకుతాడా? చూడమ్మా, అబ్బాయి నీకే కాదు నాకు కూడా నచ్చిండు. నాకు కాబోయే అల్లుడు నా అంతటోడై ఉండాలనుకున్నాను, కానీ నాకంటే గొప్పోడు దొరికిండు. రే దుర్గా, లగ్గం ఖాయం చేస్తున్నా, మస్తుగా ఖుషి చేసుకోండి. కష్టమనక నువ్వు నీ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. హలో, ఎక్కడున్నారా? వరంగల్ దాటాను సార్. ఓకే, అయితే నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. నిన్ను వాళ్ళ దగ్గర నుంచి రక్షించడానికి నాకు రూట్ దొరికింది. ఏంటి సార్ అది? అక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, పేరు ఖాన్. చిన్నప్పటి నుంచి వాడు నా ఫ్యాన్. ఒకే కోడి పెట్టిన 2 గుడ్లు, ఒకటి పగిలి ఆమ్లెట్ అయితే రెండోది పగిలి పిల్లైనట్టు ఒకే స్కూల్లో చదువుకున్న మా ఇద్దరిలో నేను ఇంజనీర్ అయ్యాను, వాడు రౌడీ షీటర్ అయ్యాడు. నువ్వు వాడి దగ్గరికి వెళ్తే ఈ బ్రదర్స్ నీ దగ్గరికి రారు. ఓకే, నువ్వు మా బాలారాజు గారి దోస్తు అయితే మాకు బి దోస్తు. గలే మిలావ్. గలీజ్ స్మెల్ వస్తుంటే గలేమిల్ అంటాడేంటి? అరే చెప్పు తమ్మి, ఏం తీసుకుంటావు? పెప్పు షీనా, తమ్ము షప్ప, కొకకి కోలానా? నాకే కోలా వద్దు, నా గోల వినండి చాలు. ఇందాంలే తమ్మి, నీ పని ఖతమైనట్లే. ముందు మా బాలరాజ్ గాని కథలు చెప్పు. వాడేమైనా పెద్ద సూపర్ ఫిగర్, వాడి గురించి చెప్పడానికి. నీకొక్క సంగతి చెప్తా.
ఆ పొట్టోడు నేను ఒకే కోడి పెట్టిన రెండు గుడ్ల లాంటోళ్ళం. తెలుసు సార్, ఆయన కోడిపిల్ల అయితే మీరు ఆమ్లెట్. వాడు అదే చెప్పిన మాది పండక్కి వాడికి హలీం పంపిస్తే వాడి పండక్కి మాకు హల్వా పంపిస్తా. రిలేషన్ తమ్మి. ఇంతకీ ఏ పని మీద దొలినా అది మీరు ఒకరికి వార్నింగ్ ఇవ్వాలి సార్. అరే వార్నింగ్ ఏంటి తమ్మి, ఏకంగా చంపేస్తా. చంపేసి మా బాలరాజ్ గాని రుణం తీర్చుకుంటా. వద్దు సార్, వార్నింగ్ ఇస్తే చాలు. నై లేదు తమ్మి, మా బాలరాజ్ కోసం మర్డర్ చేసి మాకి ఫ్రెండ్షిప్ కి అంకితం ఇస్తా. మీ ఫ్రెండ్షిప్ కి హ్యాట్స్ ఆఫ్ గానీ వార్నింగ్ ఇస్తే చాలు సార్. సరే గట్లనే చేస్తా గాని ఎవ్వడు వాడ్ అది ఎవ్వడు వాడ్ జాగర్లమూడి జానకి రామయ్య. మళ్ళా బోల్. అదే సార్, వరంగల్ అందరూ జేజే అంటారు కదా. జై జై. కాన్బాయ్, కాన్బాయ్, కాన్బాయ్. అరే తమ్మి, మీరేంటి బాయ్ నా కాళ్ళ దగ్గర? నిజం చెప్పు భయ్, నన్ను సంపదికి ఎవరో ప్లాన్ చేసి నిన్ను పంపలేదు కదా. అదేంటి బాయ్? ఆయన పేరు వింటేనే భయంతో